హలో దోస్తుల్, వెల్కమ్ టు మై ఛానల్. ఒక్కసారి ట్రై చేసి చూద్దాం. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. అయితే ఇవాళ రెసిపీలోకి వెళ్ళిపోదాము. ఇవాళ అయితే నేను మీకు చపాతీ, పుల్కా, నాన్ రోటీ, పరాటా ఇలా ఎందులోకైనా కూడా సూపర్గా ఉండే పాలక్ పన్నీర్ అయితే చూపిస్తానండి. చేసుకోవడం కూడా చాలా సింపుల్, అలాగే టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. ఎస్పెషల్లీ ఈ రెసిపీ వచ్చేసి చపాతీతోటి అయితే చాలా బాగుంటుంది. అయితే ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటి, తయారీ విధానం ఏంటో చూసేద్దాము. ఇక్కడ చూడండి, ఇక్కడైతే నేను 4 కట్టల పాలకూర అయితే తీసుకున్నాను. వీటి కాడలంతా కూడా కట్ చేసుకొని ఇలా రెడీగా పెట్టేసుకున్నానండి. శుభ్రంగా 3-4 సార్లు వాష్ చేసుకున్న తర్వాత వీటిని అయితే బాయిల్ చేసుకోవాలి. ఇంకా కావాల్సిన పదార్థాలు చూద్దాము. పన్నీర్ చూడండి, ఇక్కడ నేను 350 గ్రామ్స్ వరకు పన్నీర్ అయితే తీసుకున్నాను. దాన్నంతా కూడా ఇలా చిన్నగా క్యూబ్స్ లాగా కట్ చేసుకొని రెడీగా పెట్టేసుకున్నాను. అలాగే ఒక 10 వరకు జీడిపప్పు పలుకులు తీసుకున్నానండి. ఇది పూర్తిగా ఆప్షనల్ అనమాట. ఉంటే వేసుకోండి, వేసుకోకపోయినా పర్వాలేదు. వేస్తే ఏంటంటే మన గ్రేవీ అనేది మంచి టేస్టీగా ఉంటుంది, కమ్మగా. అలాగే ఒక ఉల్లిపాయ, 5 పచ్చిమిరపకాయలు కూడా రెడీగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పెద్ద గిన్నె పెట్టేసుకొని అందులోకి లీటర్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని వాటర్ అంతా కూడా బాగా బాయిల్ అవ్వనివ్వాలి. ఇలా వాటర్ అంతా కూడా మంచిగా బాయిల్ అయిన తర్వాత మనము శుభ్రం చేసి పెట్టుకున్న పాలకూరనంతా కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా పాలకూరనంతా వేసుకొని అంతా కూడా వాటర్లోకి మునిగేలాగా ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకు ఉప్పును వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ చక్కెర కూడా యాడ్ చేసుకోవాలండి. మనం ఇలా ఉప్పు, చక్కెర 2 వేయటం వల్ల పాలకూర కలర్ అనేది అస్సలు మారకుండా ఉంటుంది. గ్రీన్ కలర్లోనే ఉంటుందన్నమాట. అస్సలు చేంజ్ అవ్వదండి కలర్, మనం ఇలా షుగర్ యాడ్ చేయడం వల్ల. ఇలా సాల్ట్ అండ్ షుగర్ వేసుకొని మళ్ళీ గరిటెతోటి ఒకసారి అంతా కూడా ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత ఒక 3 మినిట్స్ పాటు ఉంచుకోవాలండి. ఎక్కువసేపు అవసరం లేదు. ఒక 3 మినిట్స్ పాటు బాయిల్ అవ్వనిచ్చి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్నంతా కూడా డ్రైన్ చేసుకొని చల్లారనివ్వాలి. ఎక్కువసేపు బాయిల్ చేయాల్సిన అవసరం లేదండి. ఒక 3 మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది. మనం ఎలాగో ఇదంతా కూడా మిక్సీ పట్టుకుంటాం కాబట్టి పూర్తిగా ఉడకనివ్వద్దు. చూడండి, ఇలా ఒక స్ట్రైనర్లోకి వేసుకొని వాటర్ అంతా కూడా డ్రైన్ అయిపోయిన తర్వాత ఇది కొంచెం చల్లారిన తర్వాత దీన్నైతే మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులోకి 5 పచ్చిమిరపకాయలు, అలాగే మనం తీసుకున్న జీడిపప్పు పలుకులు ఒక 10 వరకు జీడిపప్పు కూడా వేస్తున్నాను. ఒక 2-3 స్పూన్ల వరకు వాటర్ని యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా ఎక్కడా కూడా పలుకులు లేకుండా ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని అందులోకి 3 స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత బగారా దినుసులు వేసుకోవాలండి. 3 లవంగాలు, 2 ఇలాచీలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, అలాగే ఒక 2 బగారాకులు, 1 టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా యాడ్ చేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కల్ని మంచిగా బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ పాలక్ పన్నీర్ కోసం ఉల్లిపాయలు కొంచెం బ్రౌనిష్గా మారితేనే టేస్ట్ బాగుంటుందండి, అస్సలు పచ్చిదనం లేకుండా. ఇలా కలుపుకుంటూ ఇలా లైట్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. చాలా సింపుల్గా, ఈజీగా అయిపోతుందండి. అలాగే టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. పిల్లలకు లంచ్ బాక్స్లో అప్పుడప్పుడు చపాతీస్ అలా చేస్తూ ఉంటాం కదా, అప్పుడు ఈ కర్రీ చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఇలా పసుపును కూడా వేసుకొని అంతా కూడా ఒకసారి మంచిగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పాలకూర పేస్ట్ అంతా కూడా యాడ్ చేసుకోవాలి.
ఇంకా దీన్ని పసరు వాసన అంతా కూడా పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఒక 2 to 3 మినిట్స్ పాటు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టి మగ్గించాలి. ఈ గ్రేవీ అంతా కూడా ఆయిల్లో మంచిగా మగ్గితేనే మనకు కూర టేస్ట్ బాగుంటుంది. అంతా కూడా మంచిగా కలిపేసుకొని ఇంకా మూత పెట్టేసుకొని మగ్గించారంటే ఒక 5 మినిట్స్ మగ్గించారంటే మనకి ఇది ఆయిల్ అంతా కూడా పైకి తేరుతూ ఉంటుంది. మనము షుగర్ వేయడం వల్ల అసలు కలర్ అనేది అస్సలు మారలేదు చూడండి. పాలకూర మంచిగా గ్రీన్ కలర్లోనే ఉంది కదా. మీరు కూడా ఇలానే చేయండి, మంచి కలర్ఫుల్గా ఉంటుందన్నమాట కర్రీ. చూడండి మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గించామంటే ఇలా ఆయిల్ అంతా కూడా పైకి తేరుతూ ఉంటుంది. ఈ స్టేజ్లో అంతా కూడా మంచిగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి ఉప్పు, కారం, మసాలా పొడి అంతా కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకు సాల్ట్, అలాగే 1 టీ స్పూన్ వరకు కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోండి. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకోండి తప్పకుండా. ఇవన్నీ వేసుకొని ఒకసారి అంతా కూడా మంచిగా కలిపేసుకొని ఇందులోకి కొన్ని వాటర్ అయితే యాడ్ చేద్దాము. మరీ చిక్కగా ఉంది కాబట్టి మనము మిక్సీ పట్టుకున్న జార్ ఉంటుంది కదా, అందులోకి కొన్ని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని అయితే యాడ్ చేసుకొని అవంతా కూడా ఇందులో పోసేసుకోవాలి. మీరు మరీ ఎక్కువ గ్రేవీగా ఉండాలి అనుకుంటే మరి కాస్త అయినా యాడ్ చేసుకోవచ్చండి. కానీ చపాతీకి కొంచెం చిక్కగా ఉంటేనే బాగుంటుంది కర్రీ. ఇంకా మళ్ళీ మూత పెట్టేసుకొని ఇంకొక 5 మినిట్స్ పాటు దీన్ని ఉడకనివ్వాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న క్యూబ్ బటర్ అయితే యాడ్ చేశానండి. మీ దగ్గర క్రీమ్ కనుక ఉన్నట్లయితే క్రీమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ స్టేజ్లో చాలా బాగుంటుంది. ఫ్రెష్ క్రీమ్ ఉంటుంది కదా, లేదా పాల మీద మీగడైనా బాగా బీట్ చేసుకొని యాడ్ చేసుకోండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. నేనైతే ఏం వేయలేదు. బటర్ ఉంటే బటర్ కూడా యాడ్ చేసుకోండి, లేదా 2 స్పూన్ల నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంక ఇప్పుడు దీంట్లోకి పన్నీర్ క్యూబ్స్ అన్నీ కూడా వేసుకొని అవి చిదిరిపోకుండా ఇలా అంతా జాగ్రత్తగా కలిపేసుకొని ఉప్పు, కారం సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని ఉప్పు, కారాలు అడ్జస్ట్ చేసుకోండి ఈ స్టేజ్లో. ఇంకంతా కూడా మంచిగా కలిపేసుకొని మూత పెట్టి ఇంకొక 5 మినిట్స్ పాటు మగ్గించాలి. కారం మనం ఆల్రెడీ పాలకూర మిక్సీ పట్టేటప్పుడు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసాం కాబట్టి చూసుకొని కారాన్ని యాడ్ చేసుకోండి. చూడండి ఇంకొక 5 మినిట్స్ పాటు ఇలా బాయిల్ అవ్వనిచ్చామంటే ఆల్మోస్ట్ మనకు కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా చివరిగా కసూరి మేతి అయితే యాడ్ చేసుకోవాలి. కసూరి మేతిని అస్సలు స్కిప్ చేయకుండా యాడ్ చేసుకోండి. టేస్ట్ అండ్ ఫ్లేవర్ చాలా అంటే చాలా బాగుంటుంది. లాస్ట్లో ఇలా ఒక 1 టీ స్పూన్ వరకు కసూరి మేతి కూడా యాడ్ చేసుకొని అంతా కూడా ఇలా మంచిగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. మీరు కావాలి అనుకుంటే పోపు కూడా పెట్టుకోవచ్చండి. జీలకర్ర, అలాగే ఎండుమిర్చి, కొంచెం అల్లం ముక్కలతోటి పోపు వేసినా కూడా చాలా బాగుంటుంది. వేయకపోయినా కూడా బాగుంటుందండి. చెప్పాను కదా, ఫ్రెష్ క్రీమ్ కనుక ఉన్నట్లయితే ముందుగానే చెప్పినట్లు ఉంటే యాడ్ చేసుకోండి. వేయకపోయినా సూపర్ టేస్టీగా ఉండే పాలక్ పన్నీర్ అయితే రెడీ అయిపోతుంది. చాలా సింపుల్ అండ్ ఈజీగా, టేస్టీగా చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. చపాతీకి ఎక్సలెంట్గా ఉంటుంది. ట్రై చేసి ఎలా వచ్చింది అనేది అయితే కమెంట్స్లో తెలియజేయండి. మీకు కనుక నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ గంటను కూడా కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.
థ్యాంక్ యూ.